అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల ఆత్మలు శాంతించాలని కోరుతూ తిరుపతిలో పురోహితులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కపిల తీర్థం వద్ద గల నంది సర్కిల్ నుంచి ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఈ సంతాప కార్యక్రమాన్ని ప్రదర్శిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదం జరగకూడదు, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎప్పుడు నిత్యం ఆశించే బ్రాహ్మణ సమాజం ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ పెట్టి తమ నిరసన వ్యక్తం చేయడం పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సార్ ఏ కారణం చేత ఇవాళ ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు ఏంటి సార్? ఇప్పుడు ఈ అహ్మదాబాద్లో ఈ విమాన ప్రమాదం సుమారుగా 290 మంది పైన చనిపోయారు. అది చాలా మాకు మనసు కలిసివేసింది. ఎందుకంటే మేము పురోహితులు, పురానికి హితం చేసేవాడు. హితము అంటే మంచి చేసేవాడు. ఎవరు ఎక్కడ చనిపోయినా కూడా అందరూ బాగుండాలి అని కోరుకునేవాళ్ళు. ఈ చనిపోయిన దానివల్ల మాకు చాలా ఆవేదన, మాకు చెప్పలేని దుఃఖము. ఆ దుఃఖం వల్ల ఈరోజు ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఇదే ఈ మన 12వ రోజు నుంచి 11 రోజులు లెక్కేసుకొని దశదిన కర్మ మామూలుగా చనిపోతే చేస్తారు. దశదినో ఆశోచక అని అంటే 10 రాత్రులు పూర్తి 11వ రోజు వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ రోజు మా కపిల తీర్థ పురోహితులు అందరూ కలుసుకొని వారందరికీ 290 మందికి పిండ ప్రదానం చేసి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆ భగవంతుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని గారిని, శ్రీ కపిలేశ్వర స్వామి వారిని నా మనస్ఫూర్తిగా నేను కోరి ప్రార్థన చేసుకుంటాను. చనిపోయిన వారి కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి సార్. నా పేరు కృష్ణమూర్తి శాస్త్రి. ఎప్పుడూ లేని విధంగా ఇవాళ దాదాపు కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, ఇవాళ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు, ఎందుకు మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమం చేపట్టారేంటి? మీరు చూస్తున్నారు, ఈరోజు జరిగింది చిన్న విషయం కాదు. మనము దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు మామూలుగా ఒక 10 మంది 5 మంది చనిపోతేనే మనం ఎంతో ఇదిగా, మీకే తెలుసు, మీడియా మిత్రులైనటువంటి మీరు ఎంత బాధాకరంగా వ్యక్తం చేస్తారు. అటువంటిది ఈరోజు 250 మంది పైగా చనిపోయారు. అది ఒక ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయిన కొద్ది గంటల్లోనే, అంటే వారు వాళ్ళ గమ్యస్థానానికి చేరుతారని ఆనందాలతో ఇక్కడ గడిపిన ఈ జ్ఞాపకాలతో బయలుదేరిన వాళ్ళు, మీకు అక్కడే ఒక ఇది కూడా ఉంది, మీకు అక్కడ ఒక సెల్ఫీ తీసుకున్నారు. డాక్టర్ కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి. చివరిసారిగా మళ్ళీ లండన్ నుంచి ఎప్పుడు వస్తామో అన్న ఒక దీంతో ఆయన కూడా మొత్తం కుటుంబంలో ఉన్న 7 మంది కూడా మనకు ఆ సెల్ఫీ చూస్తేనే తెలుస్తుంది. ఆ 7 మంది కూడా దుర్మరణం పాలవడం చాలా బాధాకరమైన విషయం. ఈ ఘటన జరగడం, దీనికి బ్రాహ్మణ సంఘాలు అందరూ కూడా దీన్ని ఎంతో బాధాకరంగా చూడడము, మరియు ఈరోజు పొద్దున కూడా వారు ఈ 250 మంది మరణించడంలో ఒకే ఒక విశ్వస్ కుమార్ అనే ఒక అతను రక్తపు మరకులతో రావడం, బయటపడడం, ఆయన కూడా ప్రాణాలతో బయటపడడం, ఆయనకి ఆరోగ్యం కలగాలని చూడడం, నిజంగా ఈ పురోహిత సంఘాలన్నీ కూడా పిండ ప్రదానాలు దాదాపు 11వ రోజు పిండ ప్రదానాలు కూడా ఆ చనిపోయిన వారికి నిర్వహించడం, నిజంగా వీళ్ళు మనం అనుకుంటున్నాం ఇక్కడ బ్రాహ్మణులందరూ ముందు చేసేది పిండ ప్రదానాలు, వీటికి ముఖ్యులు. అటువంటి ఈ పురోహిత సంఘం వీళ్ళందరూ కూడా ఈరోజు సామూహికంగా రేపు జరగబోయేటువంటి వాళ్ళ మృతి చెందిన 250 మందికి పిండ ప్రదానాలు నిర్వహించడం ఈ కపిల తీర్థ పురోహిత సంఘం వారికి నిజంగా ఇవాళ ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణ సమాజం వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదివల్ల ఎప్పుడూ లేని విధంగా, అంటే కొవ్వొత్తుల ర్యాలీ చేపడుతూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భావన వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసంగా భావించాలి? ఈ కార్యక్రమం ఎప్పుడు చేపట్టలేదు, ఎందుకు ఇవాళ చేపట్టారు ఏంటి? సాధారణంగా బ్రాహ్మణులు అంటేనే సమాజ హితం కోరేటువంటి వాళ్ళు. అటువంటిది ఈ సమాజంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడము, అందులో భారతీయులతో పాటు విదేశీయులు కూడా 250 మంది పైగా మరణించడము జరిగింది. ఇది చాలా చింతించదగిన విషయము. సమాజంలో మేము కూడా బాధ్యత గల పౌరులుగా ఉన్నామని చెప్పేసి, బ్రాహ్మణులు కూడా సమాజంలో ఒక భాగమని, బ్రాహ్మణులు కూడా హితము కోరుతారని చెప్పేసి, సమాజ హితము కోరుతారని చెప్పేసి చెప్పడానికి ఇదొక వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బ్రాహ్మణ సమాజం తరఫున మేము కూడా కోరుతున్నాము. ఇవాళ ప్రధానంగా అంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి దురదృష్ట ఘటన
గతం మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదు. దానికి తగ్గట్టుగా అన్ని రకాల ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా ఉండాలి. విమాన ప్రయాణాలన్నీ కూడా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే మంచిదే. కానీ ఇలాంటి దుర్ఘటనల వల్ల ప్రజాశాంతి చేకూరడం, ప్రజలకు బాధాకరమైన సంఘటనలు కలగడమే కాక దేశంలో శాంతి చేకూరే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి బ్రాహ్మణ సమాజం నాయకులు కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి